వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది నిండకుండానే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని చంద్రబాబు జనాన్ని వేడుకోవటం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. అభివృద్ధి కావాలంటే 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చవద్దని, ఒకే పార్టీ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, వైకుంఠపాళి ఆటలా పడటం లేవటం వల్ల అభివృద్ధి జరగదని మహానాడులో ఉద్బోధించారు ప్రజలకు చంద్రబాబు. మంచి పాలన కొనసాగాలి, అభివృద్ధి అనేది వైకుంఠపాళి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, వైకుంఠపాళి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కడం, మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా. వైకుంఠపాళి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మంచి పాలనగానే మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. నిజానికి బాబుగారు చెప్పిన థియరీలో నిజం ఉంది. అంతకు మించి ఆయనలో భయం, అభద్రతాభావం ఒక్కసారిగా బయటపడ్డాయి. పైగా కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది నిండకుండానే చంద్రబాబులో ఆ భయం ఎందుకు వచ్చిందో మరి. గుజరాత్లో బీజేపీ పాలనతో పోల్చుకుంటూ అలా వరుసగా 5-6 దఫాలు బీజేపీ అధికారంలోకి రావటం వల్ల అక్కడ స్థిరమైన అభివృద్ధి కొనసాగిందని, ఏపీలో కూడా టీడీపీని అలాగే వరుసగా 6-7 దఫాలు కొనసాగిస్తే గుజరాత్ లాంటి అభివృద్ధి సాధించవచ్చు అని మహానాడులో చెప్పుకొచ్చారు చంద్రబాబు. అంతేకాదు, రాష్ట్రాన్ని జగన్ అనే భూతం పట్టి పీడిస్తోందని, ఎవరు ధైర్యం చేసి ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారని, అందుకే జగన్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదని, టీడీపీ పాలన కనీసం 30-40 ఏళ్లు నిరంతరం తరం కొనసాగితే అభివృద్ధిలో ఇంకా తిరుగు ఉండదని చక్కగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇంతవరకు బాగానే ఉంది. 164 సీట్లతో గెలిచిన కూటమి, తెలుగు వాళ్ల చరిత్రలోనే కని విని ఎరుగని విజయాన్ని సాధించినటువంటి టీడీపీ ఏడాది దాటకుండానే ఏపీలో మళ్ళీ జగన్ వస్తాడేమో, ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కూటమి భయపడుతోంది? చంద్రబాబు లాంటి అపర చాణక్యుడు, రాజకీయ మేధావి అంత అభద్రతలో ఎందుకు పడిపోయాడు? ఇప్పుడు ఇది చాలా మందిని కదిలిస్తున్నటువంటి చర్చ. 2029లో ఏపీలో జగన్ తిరిగి వస్తాడా రాడా అన్నది ఇప్పటికిప్పుడే నిర్ణయించలేం. అప్పుడు జనం తీర్పు ఎలా ఉంటుందో అసలే చెప్పలేం. కూటమి పాలన తీర్పుపై ఆధారపడి 2029లో జనం తీర్పు ఉంటుంది. కానీ అప్పుడే చంద్రబాబులో ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంత అభద్రత, ఇన్సెక్యూరిటీ, ఓ రకమైన భయం ఆయనలో ఏడాదిలోనే ఎలా ప్రారంభమయ్యాయి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటు జనాన్ని, అన్ని పార్టీల పొలిటికల్ క్యాడర్ని ఆలోచనలో పడేశాయి చంద్రబాబు మాటలు. చంద్రబాబు అభద్రతకు ప్రధాన కారణం ఏడాది కూటమి పాలనపై అప్పుడే ప్రజల్లో విరక్తి కలిగించిందా? అంత వ్యతిరేకత వచ్చేసిందా? లేక మటాష్ అయిపోయింది అనుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ యాక్టివ్ అయిపోయి రోడ్డు ఎక్కేయటమే దీనికి అసలు కారణమా? ఏది ఏమైనా చంద్రబాబులో అభద్రత మొదలైంది. అందుకే ఆయన మళ్ళీ టీడీపీ కూటమిని గెలిపించాలని ఇప్పటి నుంచే జనాన్ని మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టారు. ఎందుకో ఎక్కడో ఆయనకు ఏదో అనుమానం కొడుతోంది, వెంటాడుతోంది. చంద్రబాబు మాటలను అంత తేలికగా తీసి పారేయలేం. ఇవాల్టి రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని జనం 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంచడం లేదు. అసలు ఏ పార్టీ అయినా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడమే చాలా కష్టం. వాళ్ళు ఎంత మేధావులు అయినా, ప్రజా సంక్షేమం పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించినా 5 ఏళ్ల పాటు ప్రజల్ని సంతోషపెట్టడం సాధ్యం కావటం లేదు. రెండవది, అలవి కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక విపరీతమైన సంక్షేమ పథకాలు జనానికి ఇచ్చినా కూడా వాళ్ళని తృప్తిపరచలేక 5 ఏళ్లకే చేతులెత్తేస్తున్నాయి పార్టీలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీ 5 ఏళ్ల కంటే ఎక్కువ పరిపాలించలేదు. 2014 నుంచి 19 వరకు టీడీపీ కూటమి, 2019 నుంచి 24 వరకు వైసీపీ, ఇప్పుడు 2024 నుంచి టీడీపీ కూటమి. ఇలా 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారిపోతుంది. అంతేకాదు, 1983 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ 2 సార్లకు మించి మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఈ భయమే చంద్రబాబును ఇప్పుడు వెంటాడుతోంది. వైఎస్ఆర్సీపీని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎంత ఆగం చేసినప్పటికీ, ఎంత బట్టలిప్పి నిలబెట్టినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది.
ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీల్లో ఓ వర్గం రెడ్లు వైసీపీతోనే ఉన్నారు. ఇప్పుడున్న కూటమి సర్కార్పై ఏ మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వచ్చి 10% ఓట్లు కనుక వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే ఈ సర్కారు పని గోవింద. ఏడాది కాలంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా సర్కారుపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తెగబడి ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అమ్ముకోవటం, ఎప్పటిలాగే పగ, ప్రతీకారాలు, కేసులు. దీంతో జనంలో ఓ వర్గం కూటమి సర్కారు పట్ల అప్పుడే విసిగిపోయింది. వైసీపీతో పోల్చినప్పుడు కూటమి సర్కార్ భిన్నంగా ఏమీ జనానికి కనిపించడం లేదు. ప్రతి నెల 1వ తేదీన వృద్ధాప్య పింఛన్లు ఇవ్వటం మినహా ఏపీలో పెద్ద పురోగతి ఏం కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్లో కూడా ఎలాంటి కదలిక లేదు. కంపెనీలు, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిపోవటం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై జనం పెట్టుకున్న ఆశలన్నీ 6 నెలల్లో ఆవిరైపోయాయి. సమస్యలను పక్కన పెట్టి సనాతన ధర్మం అంటూ ఆయన ఎత్తుకున్న కొత్త స్లోగన్ పవన్ కి జనానికి మధ్య బంధాన్ని తెంచేసింది. పవన్ కళ్యాణ్ చరిష్మా తగ్గిపోతోంది. ఇవన్నీ చంద్రబాబుకు తెలియనివి కావు. ఆయన అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయనలో 2029లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అనే భయం మొదలైంది. జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఎల్లో మీడియా నిత్యం జనంలో జగన్ పట్ల ఎప్పటికప్పుడు భయం సృష్టిస్తూనే ఉంది, కొనసాగిస్తూనే ఉంది. జగన్ అనే భూతం వల్లనే పెట్టుబడులు రావటం లేదని ప్రచారం కూడా విస్తృతమైంది. ఎన్ని చేసినా 2029లో జగనే వస్తాడనేటువంటి భయం చంద్రబాబును పట్టి పీడిస్తోందట. అందుకే ఆయన ఇప్పటి నుంచి ఒకే పార్టీ అంటే టీడీపీ నిరంతరం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, వైకుంఠపాళి ఆటలా ప్రతిసారి పడిలేచే పరిస్థితి సృష్టించవద్దని జనానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి జనం ఆయన మాట వింటారా? విని మరో 5 సార్లు టీడీపీకే పట్టం కడతారా? లేక 2029లో కుర్చీలు మార్చేస్తారా అనేది పొలిటికల్ స్క్రీన్ పైనే మస్ట్ వాచ్.